హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా రతి తర్వాత నడుము నొప్పి రావడం అనేది సహజం. దీని గురించి ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు. అయితే అధికంగా రతి చేయడం వల్ల కానీ లేదా అధిక వెయిట్ వల్ల రతితో పాల్గొనడం వల్ల కానీ నడుము నొప్పి అనేది సహజంగా చాలా మంది రావడం అనేది జరుగుతుంటుంది. సో ఇది కారణం ఏదైనప్పుడు అటు స్త్రీలకు కావచ్చు, ఇటు పురుషులకు కావచ్చు, రతి తర్వాత వచ్చేటువంటి ఈ నడుము నొప్పిని తగ్గించడానికి ఒక 2-3 అద్భుతమైనటువంటి చిట్కాలు నేను చెప్తున్నాను. ఈ చిట్కాలు మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ రతిలో నడుము నొప్పి వచ్చే తత్వం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అంటే అందరికీ నడుము నొప్పి రాదు, బట్ కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్ అనేది హెవీగా రావడం, పాల్గొనడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి ముందుగా హంస పాదు ఆకు అంటే ఈ పొలం గట్ల దగ్గర ఎక్కువగా లభిస్తుంటుంది. ఈ హంస పాదు ఆకు అనేది మీకు తెలియకపోతే ఆన్లైన్లో కూడా, గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఈ హంస పాదు ఆకు ఒకసారి చూస్తే మీరు గుర్తుపడతారు ఈజీగానే. ఆ ఆకును తీసుకొని వచ్చి బాగా దంచి ఆ రసాన్ని నడుము మీద వేసి మంచిగా పైకి కిందికి మంచిగా మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే ఇది ఒక జండు బాం పెట్టిన దానికన్నా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, ఇక రెండో చిట్కా కొద్దిగా ఖర్జూర పండ్లు. ఓకేనా, ఎండు ఖర్జూరాలు కాదు, మామూలు ఖర్జూరాలే. ఈ ఖర్జూర పండ్లు 2 లేదా 3 తిని వెంటనే వేడి నీటిని తాగాలి. వేడి అంటే మరీ నోరు కాలిపోయేంత వేడి కాదు, గోరువెచ్చ కన్నా కొంచెం వేడి నీటిని కనుక తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల శరీరానికి ఐరన్ వెంటనే అంది, శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంటుంది. ఇకపోతే ఇంకొక చిట్కా, ఒక పావుసేరు అన్నంలో, పావుసేరు కన్నా తక్కువ తీసుకున్నామంటే బియ్యంలో ఒక 10 మిరియాలను దంచి ఆ బియ్యంలో వేసి దాన్ని అన్నంలాగా వండాలి. అన్నంలాగా వండిన తర్వాత అన్నాన్ని తీసి ఒక క్లాత్ పైన అన్నాన్ని వేసిన తర్వాత కొంచెం, అంటే మరీ వేడి కాకుండా కొంచెం గోరువెచ్చగా, ముట్టుకుంటే ఏం కాదు అని అనుకునే విధంగా అయిన తర్వాత, అంటే ఎందుకంటే శరీరం కాలిపోతుంది కదా, సో అందుకని మరీ వేడి కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా కొంచెం ఉన్నప్పుడు ఒక క్లాత్ లో దాన్ని మంచిగా కట్టేసి నడుము నొప్పి ఎక్కడుందో ఆ ప్రాంతాల్లో దాన్ని మంచి పట్టిలాగా కట్టాలి. ఓకేనా, లేదా డైరెక్ట్ ఈ అన్నాన్ని నడుము మీద వేసి ఒక క్లాత్ తోటి నడుముకి చుట్టేసేయండి. అంటే మరి వేడి పెట్టద్దు, చర్మం అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది. గోరువెచ్చకన్నా కొంచెం ఎక్కువ మనం తట్టుకోగలము అని అన్నంత ఆ విధంగా ఆ నడుము ప్రాంతం అంతా కూడా ఈ అన్నము మిరియాలతో పడినటువంటి అన్నాన్ని పైన పొరలాగా వేర్చి కొంచెం మంచిగా ఒక క్లాత్ తోటి కట్టేసి ఒక గంట సేపు ఉంచండి. ఇది మీకు శరీరానికి మంచి బలాన్ని, నరాలకు మంచి బలాన్ని, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, నడుము నొప్పిని వెంటనే తగ్గిస్తుంది. ఈ 3 చిట్కాలు మీరు ఏ చిట్కా అందుబాటులో ఉంటే ఆ చిట్కా అయినా ఫాలో అవచ్చు. అంటే వెంటనే ఫలితం రాకపోయినా దీన్ని తరచుగా వాడుతుండడం వల్ల ఈ రతి పట్ల మీకు కలిగేటువంటి ఈ అసౌకర్యాన్ని, నొప్పిని అనేది పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. సో ఎందుకంటే చాలా మంది కూడా మాకు అడుగుతూ ఉన్నారు, చాలా అసలు ఆ కార్యక్రమం చేయాలనేది చాలా భయం అవుతుంది, ఎందుకంటే చాలా నొప్పిగా ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, చేయలేకపోతున్నాము అని కొంతమంది చాలా మంది అడగడం వల్ల ఈ చిట్కా చెప్పడం జరిగింది. సో మళ్ళీ మీరు ఇలాంటి ఇంకా మరే ఇతర సమస్యలతో కావాలన్నా కూడా వెంటనే మమ్మల్ని కాల్ చేసి అడిగినా కూడా కొన్ని వీడియోస్ ద్వారా మీరు మీ సమస్యలను కూడా, అంటే ఈ సమస్య అందరికీ ఉంటుంది అని అనిపించినప్పుడు తప్పకుండా మీరు అడిగిన సమస్యలను నేను వీడియో ద్వారా అందరికీ అందించడం అనేది జరుగుతుంది. లేదా మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్కి నేరుగా వచ్చేసి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.